ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. మంచి టీవీ షోస్ చేస్తారు అయితే ఇలాంటివి. ఇలాంటిది డెఫినెట్ గా అండి 10 Where you మందికి help మంచిది people. అవుతుందంటే నేను ఏమైనా చేయడానికి రెడీ. వాళ్ళ కోసం ఏం మాట్లాడమన్నా ఎక్కడ మాట్లాడమన్నా మాట్లాడతాను. ఎందుకంటే ఈ ప్రపంచం ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలా డిప్రెషన్ లో ఉందండి. ఇప్పుడు సైకాలజికల్ గా కూడా మీరు చూసారంటే ప్రపంచం అంతా 45 crores వరకు మొత్తం డిప్రెషన్, చాలా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయంట. తర్వాత చాలా డిప్రెషన్, చాలా ఇవి చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళిపోతున్నారు. సో మనం ప్రతి ఇంట్లో ఒక నిజంగా చెప్పాలంటే అప్పట్లో అంతా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మమ్మ ఉన్నారు, మా అమ్మమ్మ నాకు చాలా ఇష్టం, ఎంత బాగా పెంచారో అసలు ఇప్పటికీ మర్చిపోలేనంటే. అలాంటి వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్తూ రావాలి. ఒక ఫ్యామిలీ, ఒక బాండింగ్ అనేది ఉండాలండి. ఇప్పుడు అదంతా ఉంటే ఈ డిప్రెషన్ అంతా రాదనమాట. నాట్ ఓన్లీ ఫాదర్ మదర్ అండి, చిన్న మామయ్యలు అంతా ఉంటారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు, సపరేట్ అయిపోతున్నారు. ఎవరు ఫ్యామిలీ మా పిల్లలు వెళ్ళిపోతున్నారు. అలా కాదు, ఫ్యామిలీ అంటే నలుగురు కాదండి, 10 మంది. ఆ 10 మంది సపోర్ట్ ఉంటే పిల్లలు ఎక్కడ చెడు దారిన పడరు, ఎక్కడ చెడు దీంట్లో వెళ్ళరు అనమాట. ఇప్పుడు ఉన్న అడిక్షన్లు చూస్తున్నాము, అవంతా వెళ్ళకూడదండి. అసలు ఏ మాత్రం మంచిది కాదు. నేనైతే షూటింగ్ లో కూడా ఎవరినైనా చూస్తే కూడా ఫస్ట్ చెప్పేది నో స్మోకింగ్, నో డ్రింక్, చేయొద్దు దానివల్ల ఎంత హెల్త్ పాడవుతుంది, అవంతా వదిలేయి, నువ్వు మెడిటేషన్ చేయి, మంచి ఆరోగ్యమైన ఫుడ్ తిను, హెల్తీగా ఉండు, ఇవన్నీ చెప్తుంటాను నేను. ఆ బెస్ట్ సీక్రెట్ అదేనండి. చాలా మంచి హెల్తీ ఫుడ్ తింటా, నేనే కుక్ చేసుకుంటా, మాక్సిమం నేనే కుక్ చేస్తాను. నాకు అలాంటి ఫుడ్ తింటాను. ప్రొడక్షన్ ఫుడ్ కూడా తినరా? ప్రొడక్షన్ అస్సలు తినండి. ప్రొడక్షన్ లో వెళ్ళి తిన్నాను అంటే వాళ్ళు ఏం లేదు, వాళ్ళ ఆయిల్ అదేదో వాడతారు కదా, ఎందుకని నేను ఇంట్లో అన్ని కుక్ చేసుకొని అన్ని ప్యాక్ చేసుకొని. యమున గారి ఫేవరెట్ ఫుడ్ అన్ని వెజ్ కదా, నూనె వంకాయ అంటే ఇష్టం. నూనె వంకాయ అంటే మీకు ఇక్కడ గుత్తి వంకాయ అంటారు, మేము బెంగళూరులో నూనె వంకాయ అంటాము, అది చాలా ఇష్టం అనమాట. అలాంటిది అని. మీరు ఇందా నుంచి చాలా క్యూట్ గా ఉంది, మాట్లాడుతుంటే అంటారు. మాట్లాడుతుంటే అది అక్కడ భాష, అక్కడ భాష. అరే ఈ విషయం నాకు షూటింగ్ మాట్లాడుకునే వాళ్ళమండి అంటున్నారు, ఎంత క్యూట్ గా ఉందండి మాట్లాడుతుంటే. అది అలా షూటింగ్ లో కూడా చాలా మంది చెప్తుంటారు ఈ భాష డిఫరెంట్ గా ఉంటుంది అనేసి. సో మీ ఆల్ టైమ్ ఆఫ్ కోర్స్ లైఫ్ అంటే గుడ్ బ్యాడ్ అన్ని ఉంటాయి. మీరు బెస్ట్ థింగ్ మీరు బ్యాడ్ ని గుడ్ చేసేసి అంటే యూ హ్యావ్ మేడ్ ఇట్ విక్టరీ ఫర్ యువర్ సెల్ఫ్. అవునండి. మీరు అండర్గో అయిన రియలీ బిటర్ ఎక్స్పీరియన్సెస్, ఎవరు తట్టుకోలేని ఎక్స్పీరియన్సెస్ తట్టుకోలేరండి. అమ్మో మీరు భరించి నిలబడ్డారు. తెలుసుకోకూడదు, ఎవరు శత్రువులు కూడా రాకూడదు, అన్ని కష్టాలు. అమ్మో, అందులో ఏమంటారు, ఏ సపోర్టు లేదు, ఇది పిల్లలు. కానీ ఇన్సిడెంట్ జరిగాక ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా దూరం పెట్టారా మిమ్మల్ని? లేదు, అలా లేదండి. నిజం చెప్పాలంటే నా అదృష్టం ఏంటంటే ఇండస్ట్రీ అంటే వాళ్ళకంతా తెలుసు కదా, ఇండస్ట్రీ కానీ ఆ ఫ్యాన్స్ కానీ వాళ్ళందరికి ఎన్నిసార్లు దండం పెట్టుకుంటాను, ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటానో తెలియదు మీకు. బాగా మీకు సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? అంటే కౌన్సిలింగ్ చేసి, లేకపోతే డోంట్ వరీ ఇలాంటివి అవుతూ ఉంటాయి, ఇలాంటి స్కాండల్స్ సెలబ్రిటీస్ అన్నాక అవుతూ ఉంటాయి అని చెప్పిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీ? అంటే కన్నడ ఇండస్ట్రీ 2-3 చెప్పారండి. తర్వాత ఇక్కడికి వచ్చాక నేను ఇండస్ట్రీ ఎవరు కాంటాక్ట్ పెట్టుకోలేదు. కానీ ఒకటి ఏంటంటే నాకు బయట టాక్ వచ్చింది ఏంటంటే షీఈస్ గ్రేట్ అండి, పవర్ఫుల్ ఉమెన్ ఆవిడ అనేసి చెప్పుకుంటూ నాతో వరకు వచ్చింది. వరకు నేను ఎవరిని కలవలేదు కదా, నేను ఎవరి దగ్గర వెళ్ళి కలవలేదు కాబట్టి నాకు వెళ్ళుంటే చెప్పేవాళ్ళేమో. సో ఆ రెస్పెక్ట్ మాత్రం అండి ఇప్పటికీ దండం పెట్టే మాట్లాడతారు. అమ్మా యమున గారు బాగున్నారా అనేది మాత్రం నేను కాపాడుకుంటూనే ఉన్నాను. మౌన పోరాటం, ఇదే మౌన పోరాటం. ఇంకేం ఇష్టం పాటలు మీవి? ఇదొకటి, మామగారు శ్రీరాముడులే సాంగ్ అదొకటి ఇష్టం. అది నాకు మాత్రం అది మా నాన్నగారు అమ్మగారు తీసారని కాదు, కొంచెం పార్షియాలిటీ ఉంటుంది. మై పేరెంట్స్ చాలా మంచి సీరియల్ అండి, చాలా. మొన్న కూడా హాస్పిటల్కి వెళ్తే చిన్న సర్జరీ లాంటిది ఉంటే అనస్థిషియా డాక్టర్ వచ్చి మస్త్ ఏంటి అన్నారు, తీస్తే సిగ్ధ అన్నారు. అన్వేషిత చూసి నేను భయపడే వాళ్ళండి కబీర్ ని చూసి, అంటే నేను మిమ్మల్ని చూసి భయపడుతున్నాను ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ లో అన్నాను. అంతే కదా, మిమ్మల్ని చూసి భయపడే వాళ్ళం అన్నారు. అలాగా ఎవరు మర్చిపోలేదు. బ్యూటిఫుల్ సీరియల్ అండ్ వెరీ హ్యాపీ దట్. అంటే మీ స్టోరీ విండి నాకు 2-3 రిమైండర్స్ వచ్చాయి. ఏమన్నా డైరెక్ట్ గా ఇప్పుడే చెప్పేస్తున్నా, నేను నా టైంతో ఏం చేస్తున్నాను అని ఒక రిమైండర్ లాగా వచ్చింది. అంటే అర్జెంట్ గా ఇప్పుడు మెడిటేషన్ నేర్చుకోండి. అంటే నేను మెడిటేషన్ చేశాను చాలా సంవత్సరాల తర్వాత. ఇప్పుడు విపశ్యన ఆనాపాన సతి అంటున్నారు కాబట్టి, విపశ్యన ఆనాపాన సతి అనే కాదు, ఆనాపాన సతి చాలా స్టార్టింగ్ పీరియడ్ అంతే, అది ఓన్లీ సమాధి స్థితిలో ఉన్నది. దాని తర్వాత వచ్చేది విపశ్యన అన్నమాట. టోటల్ మన లోపల ఏం జరుగుతుంది అని తెలుసుకుంటూ ఒక మన మనసుని ప్యూర్ గా చేసి అది అవన్నీ చేసి ముందు అసలు లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఒక కుతూహలం. అందుకే ఒక మాట అంటారండి దీంట్లో, భగవద్గీతలో ఒక మాట ఉంది ఏంటంటే,
నిన్న జరిగింది నీ మంచికే, ఈ రోజు జరుగుతుంది నీ మంచికే, రేపు జరగబోయేది నీ మంచికే. నువ్వు ఏం నష్టపోయావు, ఏం తీసుకొచ్చావని నష్టపోయాను అనుకుంటున్నావు. ఇక అన్ని అనుభవించినంత ఇక్కడదే. సో అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ పరివర్తన చెందడం అనేది ఈ లోక ఒక తిరువు అన్నమాట. దాన్ని నువ్వు ఆనందంగా అనుభవిస్తూ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ప్రశాంతంగా మెడిటేషన్ చేయని చెప్తారనమాట. సో ఏది మనది కాదు, ఉన్న రోజులు అనుభవిస్తూ అన్ని వదిలేసి వెళ్ళిపోవడమే జీవితం. బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. సో ఇప్పుడు మరి అయితే మీరు కొంతకాలం కంటిన్యూ అయ్యి తెర మీద కనిపించాలి మా కోసం. కొన్ని రోజులు కనిపిస్తాను. కీప్ రిమైండింగ్ ఎవ్రీబడి యునో దట్ ఇలా మనం జయించవచ్చు జీవితాన్ని ఏ సర్కమ్స్టాన్సెస్ వచ్చినా అని చెప్పి. అంటే నాకు మనసులో అయితే టోటల్ గా ఇవన్నీ వెళ్ళిపోయిందండి. ఒక సన్యాసం తీసుకున్నట్టే, ఇండైరెక్ట్ గా ఒక 80% తీసేసుకున్నాను. ఓకే, ఇంకా ప్రపంచాని కోసం అలా 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 కనిపిస్తున్నాను. ఎందుకంటే అంత మంచి ఒక విద్య నేర్చుకున్నాక వదులుకోబుద్ధి కావట్లేదు. రేపు పొద్దున ఏ మణిరత్నం గారు లేకపోతే ఇంకా టాప్ డైరెక్టర్ ఫ్రమ్ బాలీవుడ్ ఫోన్ చేసి మీకోసం ఇప్పుడు PS3 PS5 కాదు, పొన్నియిన్ సెల్వన్ PS5 కాదు, PS3 or 4 or 5 ఇందులో మీకు ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది మీరే వేయాలంటే విపర్శన చేసిన సాధకులు ఎవరైనా రేపటి గురించి ఆలోచించరు. ఈ రోజు ఏమనిపిస్తే, ఈ రోజు ఏదైతే నిజం ఉందో దాన్ని మాత్రమే చూస్తాము. నేను టోటల్గా వదిలేసి వెళ్ళిపోతాను సంసారం కానీ ఇండస్ట్రీని చెప్పట్లేదు, కానీ టోటల్గా మ్యాక్సిమం దానికి వెళ్ళిపోతాను అంటున్నా. అంటే ఎంతవరకు అయితే అంతవరకు ఇది నాకు డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి చెప్తున్నా. నిజంగానే నాకు చేయాల్సిన పరిస్థితి రావచ్చు, ఏదైనా జరగచ్చు. అది నేను ఇప్పుడు ఏమీ మనం ప్రెడిక్ట్ చేయలేము కదా. సో భవిష్యత్తు గురించి ఎప్పుడు ఆలోచించకూడదు ఇప్పుడున్న ఇది. బట్ నా మనసులో మాత్రం ధమ్మ మాత్రం ఎప్పటికీ ఇంక పోదు. నా పిల్లలకి కూడా ఈవెన్ నేను లేకపోయినా నా పిల్లలకి నేను ధమ్మ ఇచ్చేసాను. అంటే ఆ ఒక సీడ్ వాళ్ళకి ఏర్పడింది. ఆ ధమ్మ ఎప్పటికీ నా ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఉంటుంది. మీ అందరూ కూడా సపోర్ట్ ఉండాలి. మీరు అందరూ కూడా మెడిటేషన్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. దుఃఖానికి కారణం మనలోనే ఉంది. ఆ బుద్ధుడు చెప్పిన ఆ విషయాన్ని తెలుసుకొని దుఃఖం బయట లేదు. నువ్వు ఏదైతే తీసుకుంటావో దాన్ని బట్టే ఉంటుంది. నువ్వు ఏదైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావో అదే నీకు వస్తుంది అనమాట. సో ఎప్పుడు ప్రశాంతంగా 10 మందికి మంచి చేస్తూ హ్యాపీగా సేవ చేస్తూ ఉండండి. వాట్ ఎ స్వీట్ మెసేజ్ డియర్ యమున. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వదలం. మీరు అప్పుడప్పుడు ఇక్కడ షూటింగ్ లెక్క వచ్చినప్పుడు, మీరు బిజీ కొంచెం తక్కువ ఉన్నప్పుడు కొన్ని నెలలకు ఒకసారి మిమ్మల్ని ఇలాగే లాక్కొచ్చుకొని మేము ఎదురుకుండా కూర్చోబెట్టి డైట్ గురించి మాట్లాడుకుందాం. అవును, ఏం ఎక్సర్సైజ్ చేస్తారు చెప్పచ్చు కదండి, మేము కూడా తగ్గుతాం. యాక్చువల్లీ వచ్చేసి ఏంటంటే సర్కాడియం రిథమ్ అండి, అది మనం మెయింటైన్ చేయాలి. 16 hours ఫాస్టింగ్, అది ఈ మధ్య స్టార్ట్ చేశాను. ఒక జూన్ నుంచి అనుకోండి, ఆల్మోస్ట్ 6 months పైన అయిపోయింది. అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. మార్నింగ్ 10 o'clock భోజనం చేస్తాను, నో బ్రేక్ఫాస్ట్ చేయను. మార్నింగ్ 10 o'clock భోజనం చేసేసి మళ్ళీ ఈవినింగ్ 6 o'clock లోపల తినేస్తాను మళ్ళీ భోజనం అనమాట. మధ్యాహ్నం అయితే ఫ్రూట్స్ నట్స్ అలాంటివి తినేస్తాను అనమాట. సో దాంతో ఫినిష్ అయిపోతుంది. 10 to 6 అలా ఫినిష్ చేస్తాను. బట్ ఏంటంటే మనం న్యూట్రిషన్గా ఫుడ్, చాలా మంది తెలియని విషయం ఏంటంటే, అయ్యో న్యూట్రిషన్ ఫుడ్ పెట్టుకున్నామని మీరు టెన్షన్ పడుతూ స్ట్రెస్తో తింటే అది మీకు బాడీకి యూజ్ అవుతుంది అనమాట. మనం ఒక గ్రాటిట్యూడ్తో ఈ ఫుడ్ మన ప్లేట్లోకి వచ్చిందంటే నేను ఎంత అదృష్టం చేసుకున్నాను, ఇది కూడా లేకుండా ఎంతమంది కష్టపడుతున్నారు అని ఒక గ్రాటిట్యూడ్తో దాన్ని ఆస్వాదిస్తూ ఒక భక్తిగా కృతజ్ఞతాభావంగా తింటే అది మీ బాడీకి చాలా మంచిది అనమాట. ఆ మైండ్ సెట్ వల్ల కూడా మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి అనమాట. అంతే హ్యాపీగా ఉంటుంది అనమాట. అది హ్యాపీగా ఉంటే మీకు ఆటోమేటిక్గా స్ట్రెస్ వల్లేనండి, స్ట్రెస్ వల్ల గట్ హెల్త్ ప్రాబ్లం వస్తుంది. సో గట్ హెల్త్ బ్రెయిన్కి అన్నిటికీ కనెక్షన్ ఉంది కాబట్టి గట్ బాగుండాలంటే ముందు మీరు స్ట్రెస్ ఫ్రీగా హ్యాపీగా ఉండాలి. అది బ్యూటిఫుల్ మెసేజ్. లేటెస్ట్ రీసెర్చ్ కూడా చెప్పేశారు మీరు. ఎవరు నమ్మరు, మీరు 10th వరకు చదివారని ఎక్కడ చెప్పకండి. ఎందుకంటే మీరు కావాల్సిన లైఫ్ కి కావాల్సిన చదువులన్నీ చదువుతున్నారు, డైరెక్ట్ గా జీవితం నుంచి నేర్చుకుంటున్నారు. చాలా అండ్ అద్భుతంగా చాలా ఇన్స్పైర్ చేశారు. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. అసలు లవ్లీ ఇంటరాక్షన్. నాకు కూడా స్వప్న మీ ఇంటర్వ్యూస్ చూస్తుంటాను, చాలా బాగుంటాయి. చెయ్యాలని మాత్రం అనుకున్నాను కానీ అవకాశం దొరకలేదు నాకు. అందుకనే నేను వెయిట్ చేస్తూ ఇప్పుడు కరెక్ట్ టైం అనిపించింది నాకు, అందుకనే వచ్చాను. నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఏ ఎమోషన్ కనెక్షన్ తీసుకొచ్చినా నేను ఏడవలేదు. అవును, దట్ ఈస్ విపర్శన. ఇది మాతో ఎడిటింగ్ లో తీయకండి, ఎందుకంటే ఏడుపు రాదు. ఎందుకంటే నేను ఏడ్చానంటే నేను ఇంకా అది సాధించినట్టు కాదు. కోపం కానీ ద్వేషం కానీ ఏడుపు బాధ కానీ ఉండదు. అది ఏడుపు వస్తుంది, అది ఎప్పుడో రేర్గా. బట్ దాన్ని కూడా ఎందుకు వచ్చింది తెలుసుకోవడం, అవేర్నెస్ తెలుసుకోవడమే మన లైఫ్ అన్నమాట.
Beautiful. ఓకేనా చాలా బ్యూటిఫుల్. ఇది సోషల్ మీడియాలో మీ వారి ఫోటో మా వారి ఫోటో నేను పంపిస్తాను. అవును నేను చాలా మందికి అంటే నా యూట్యూబ్ చూసే వాళ్ళకి తెలుసు మా హస్బెండ్ ఎవరని. Mm. నేను స్టార్టింగ్ లో ఎప్పుడు మా వారు ఏంటంటే చాలా షై అండి, దీంట్లోకి రారు, ఏ యూట్యూబ్ లోకి వచ్చేవాళ్ళు కాదు స్టార్టింగ్ లో. దానివల్ల ఏం చేశారు, ఈ సోషల్ మీడియా పాపం వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి హస్బెండ్ ఎవరో తెలియలేదు. చూస్తే ఎవరో మన కన్నడ యాక్టర్స్ తో ఒక మూవీ చేసాం, రాజహంస అని. శ్రీధర్ గారు మీకు తెలిసి ఉంటుంది, ఆయన క్లాసికల్ డాన్సర్ అనమాట. ఆయన మా చిన్నప్పుడు ఆయన హీరో. ఆయనతో కలిసి ఒక మూవీ చేసినప్పుడు మా అమ్మాయి కూడా వచ్చింది, అప్పుడు హాలిడేస్ అనమాట. సో వెళ్ళిపోతుంటే జర్నలిస్ట్ ఒక ఫోటో తీసుకున్నారు, ఇలా మూవ్ అవుతున్నాను ఫోటో తీసుకున్నారు. సరే తీసుకోమని చెప్పాము, ఆ మూవీ ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు. అది తీసుకుని దాని ఎవరో ఫోటో వేస్తే దాన్ని పట్టుకొని యమునా గారి హస్బెండ్ చూస్తే షాక్ అవుతామా అని పెట్టారు. బట్ వాళ్ళకి తెలియదు. సో మా హస్బెండ్ ఎవరు అనేది ఆ ఫోటో కూడా చూపించేసేయండి. ఆ లొకేషన్ కి వెళ్ళిన ఆ కాస్ట్యూమ్ కూడా ఉంది, ఆ మూవీ టైటిల్ కూడా చూపించేసేయండి. ఎందుకండి అసలు అంత చూపించడం? ఎందుకు మీ వారి అంటే ఈయన మీ వారు అంతే, ఎండ్ ఆఫ్ స్టోరీ. అది చూపిస్తే వేరే వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇన్ని రోజులు మనం ఈ ఫోటోస్ వేస్తున్నామా అనే విషయం అర్థమవుతుంది. అర్థమవుతుంది. రెండోది ఆయన artist ఆయన. సోషల్ మీడియా వాళ్ళు కూడా కొంచెం బాధ్యత లేకుండా ఇలా చేయకూడదని వాళ్ళకి అర్థమవుతుంది. ఎంత చెత్త చెత్త కానీ తయారైంది. ఒక్కటి నేను అందరికీ సోషల్ మీడియాకి ఒక్క విషయం చెప్తానండి, మీరు కంటెంట్ ఏమన్నా ఇవ్వండి, కంటెంట్ ఏది ఉంటే అది ఇవ్వండి. కానీ తమ్నైల్స్ టైటిల్స్ పెడతారు చూడండి, చెత్త చెత్తగా పెడతారు. ఆ టైటిల్ వల్ల నేను ఎన్నిసార్లు, ఇప్పుడు ఏంటి ఏడవట్లేదు గారు, ఎన్ని రోజులు బాధపడ్డానంటే, నా గురించి నేను బాధపడాను. మాకు ఫ్యామిలీ ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, వాళ్ళకి ఎలా స్ట్రెస్ వస్తుందో, దానివల్ల వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందని బాధ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఆ ఛానల్ పేరు కూడా నేను చెప్తే బాగోదు, చూసాను నేను ఆ ఛానల్. అది వాళ్ళు ఎప్పుడు అదే పెడతారు. అది టైటిల్స్ వల్ల, తమ్నైల్స్ వల్ల అది ఓపెన్ అంటే ఛానల్ ఇది ఓపెన్ అవడానికి వ్యూస్ కోసం అని పెడుతున్నారు. మీరు ఏ ఛానల్ గురించి మాట్లాడితే అందరికి అర్థమైపోయింది ఆల్రెడీ. చాలా దారుణంగా పెడతారండి. అది చూసి నేను ఫస్ట్ తీయించాలని చెప్పేదాన్ని, కంప్లైంట్ పెట్టేదాన్ని. ఇప్పుడు ఇంక వదిలేసాను. ఎన్ని రోజులని పరిగెడతాం, ఎన్ని రోజులు అనేసి మనం దాని గురించి అంటే వాళ్ళ దమ్మ వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే వాళ్ళు ఒకళ్ళ మీద ఇలాగా అభాండాలు వేసి దిక్కుమాలిన ఒక వీడియో పెట్టి దానికి ఇంకో అంతకంటే దిక్కుమాలిన thumbnail పెట్టి ఏముండదు కాదు, అదే దాన్ని కూడా ట్విస్ట్ చేసి వేసి ఇలాంటి మళ్ళీ మామూలు విషయం ఉంటుంది. బట్ ఇష్టం వచ్చినట్టుగా అలా పెట్టడం వల్ల వాళ్ళకి వచ్చే ఆ వ్యూవర్షిప్ వాళ్ళకి ఏ పార్టీ డబ్బులు ఇస్తుందో, ఎంత అరుగుతుందో వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. మీరు పర్ఫెక్ట్ గా చేస్తారు, వదిలిపెట్టండి. ఎవరి కర్మకు వాళ్ళు వదిలేస్తే బెస్ట్. కానీ మంచి మాట అనుకునేదాన్ని, అయ్యో మా పిల్లలకి రేపొద్దున పెళ్లి ఇలా అంతా ఆలోచించేది, మా పిల్లలకి ఎలా లైఫ్ అనేసి. ఇప్పుడు అవన్నీ ఆలోచించట్లేదు. డెఫినెట్ గా ఒక నేచర్, ఒక మనం ఇది నమ్ముతున్నాం, యూనివర్స్ నమ్ముతాను. ఆ యూనివర్స్ డెఫినెట్ గా అందరికీ మంచి చేస్తాం, మన ఎవరికి చెడు చేయలేదు, అందరూ బాగున్నాం. సో వాళ్ళకు కూడా హ్యాపీగా లైఫ్ ఉంటుంది అనేసి నేను కోరుకుంటున్నాను. అది